కూడా ఈ కేఏ పాల్ ఆయన సోదరుడు కేఏ డేవిడ్ రాజు గారికి ఉంది. వైఎస్ పై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ జగన్ యువసేన కార్యకర్తలు కేఏ పాల్ ని ఘెరావ్ చేశారు. టీవీ9 ఇంటర్వ్యూ కోసం స్టూడియోకి వచ్చి తిరిగి వెళుతున్న పాల్ ని అడ్డుకోబోయారు. మత ప్రచారకులను కూడా అడ్డు పెట్టుకుని ఈ రాజశేఖర రెడ్డి గారి పైన బురద చల్లాలని చూస్తున్న నీచమైన రాజకీయాన్ని మానుకోవాలి. మచ్చలేని ఆ నాయకుడిని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా మత ప్రచారకుల ద్వారా కూడా విమర్శించాలని, ఆయన అపాస్పాలు చేయాలని చూస్తున్నారు. ఇది చూస్తూ ఊరుకోవడానికి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గాని జగన్ యువసేన కార్యకర్తలు గాని సిద్ధంగా లేరు. వెంటనే పాల్ గారు తన ఇచ్చిన అన్ని అభియోగాలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెబితే కాంగ్రెస్ కార్యకర్తలు గాని రాష్ట్ర ప్రజలు గాని క్షమిస్తారని. హైదరాబాద్ లో కేఏ పాల్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన చేసి దిష్టి బొమ్మలు దగ్ధం చేసింది. పాల్ కు వ్యతిరేకంగా జగన్ యువసేన రంగంలోకి దిగింది. కత్రియా హోటల్ ముందు పాల్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. खबरदार 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 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం తద్వారా ప్రపంచ దేశాల్లో ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి మతాన్ని అడ్డు పెట్టుకుంటున్న వ్యక్తి ఈ కేఏ పాల్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి 6 గంటల్లోపు రాజశేఖర రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు కాదు కదా, ఈ 10 కోట్ల మంది కాంగ్రెస్ కార్యకర్తలోని ఒక్క కార్యకర్త కూడా అతన్ని సమర్థించడు. ఇంతకీ బోల్డ్ రహస్యాలు బయట పెడతానన్న పాల్ గారు రూటు మార్చి నీరు గారిపోయారు ఎందుకో.